అందరికీ నమస్కారం. మనందరికీ జీవితంలో ఏదో ఒక పాయింట్లో అనిపిస్తూ ఉంటుంది, అసలు మోటివేషన్ ఎక్కడ దొరుకుతుంది అని. ఇది చాలా కామన్ క్వశ్చన్ కదా. సరే, ఈరోజు మనం ప్రేరణ కోసం చాలామంది వెతకని ఒక మూడు చాలా ఆశ్చర్యకరమైన కాని భలే పవర్ఫుల్ దారుల గురించి మాట్లాడుకుందాం. అసలీ మోటివేషన్, ఈ ప్రేరణ ఎక్కడ్నించొస్తుంది? చాలామంది అనుకుంటారు మంచి మంచి పుస్తకాలు చదివితే వస్తుందని, లేదా పెద్ద పెద్ద స్పీకర్ల ప్రసంగాలు వింటే వస్తుందని, లేదంటే సక్సెస్ఫుల్ అయిన వాళ్ల కథలు వింటే వస్తుందని. కాని నిజంగా అక్కడే ఉందా దాని సోర్స్? విచిత్రమేంటంటే సమాధానం మనం ఎప్పుడూ వెతికే చోట్ల అస్సల్లేదు. నిజమైన, మనతో ఎప్పటికీ ఉండే ప్రేరణ అనేది బయటినుంచొచ్చేది కాదు. దాన్ని మన లోపలే పెంచుకోవాలి. అది కొన్ని సర్ప్రైజింగ్ టెక్నిక్స్ వాడి. సరే, మరి మొదటి దారి ఏంటో చూద్దాం. అదేంటంటే మన సర్కిల్ని, అంటే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ మన డ్రైవ్ మీద, మన ఆశయాల మీద దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు, చాలా డీప్గా ఉంటుంది. మనం ఎవరితో టైం స్పెండ్ చేస్తామో అది మనల్ని డిఫైన్ చేస్తుంది. చూడండి, మన అసోసియేట్స్ మనల్ని పైకి తీసుకెళ్లొచ్చు లేదా పాతాళంలోకి లాగేయచ్చు. ముఖ్యంగా సినిసిజం, అంటే ఆ నిరాశావాదం, అది మన ఎనర్జీ మొత్తాన్ని పీల్చేస్తుంది, మనలోని ఆశావాదాన్ని చంపేస్తుంది. కొన్నిసార్లు మన ఫ్రెండ్సే మన ఎదుగుదలని చూసి తెలియకుండానే అడ్డుపడొచ్చు. కానీ మరోవైపు ఉత్సాహం ఉంది చూసారా, అదొక వైరస్ లాంటిది, ఒకరి నుంచి ఒకరికి భలే పాకేస్తుంది. ఒక నిరాశావాదితో ఒక ఆశావాదితో టైం స్పెండ్ చేసినప్పుడు తేడా ఎంత స్పష్టంగా ఉంటుందో చూడండి. ఆ సినిక్తో ఉన్నప్పుడు ప్రపంచంలో అవకాశాలన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఒక రకమైన డిప్రెసింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది, కొత్త ఐడియాలు అస్సలు రావు. అదే ఒక ఆప్టిమిస్ట్తో ఉంటే అప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, అరే ఇన్ని అవకాశాలున్నాయనిపిస్తుంది. సక్సెస్, హ్యాపీనెస్ మనల్ని అవ్వే వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్ చాలా ఉత్సాహంగా బతికున్నట్టనిపిస్తుంది. ఈ పాయింట్ని అమెరికా మాజీ ప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ ఎంత బాగా చెప్పారో చూడండి. సింపుల్గా, నిరాశావాదులు ఏదీ సృష్టించలేరు, అంతే ఒక్క మాటలో చెప్పేశారు. ఎందుకంటే క్రియేషన్కి ఏం కావాలి? ఏదైనా సాధ్యమే అనే నమ్మకం కావాలి. ఆ నమ్మకం వాళ్ళ దగ్గర ఉండదు కదా. సరే, ఇదంతా థియరీలా అనిపిస్తోందా? అయితే ఇదిగో ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్. డాక్టర్ ఆండ్రూ వీల్ దీన్ని సజెస్ట్ చేశారు. స్టెప్ 1, మీకు ఎనర్జీ ఇచ్చే, మిమ్మల్ని ఆప్టిమిస్టిక్గా ఫీల్ అయ్యేలా చేసే మీ ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి. స్టెప్ 2, ఆ లిస్ట్లోంచి ఒక్కరిని పిక్ చేసుకోండి. స్టెప్ 3, సింపుల్, ఈ వారం వాళ్లతో కొంచెం టైం స్పెండ్ చేయండి. అంతే, ఆ మార్పు మీకే తెలుస్తుంది. ఇక రెండోకి, ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా, అంటే వినడానికి కాస్త వింతగా అనిపించొచ్చు, కాని నమ్మండి, ఇది చాలా పవర్ఫుల్. ఏంటంటే మనం ఎలా అవ్వాలనుకుంటున్నామో ఆ పాత్రలోకి దూరిపోవడం, అంటే నటించడం ద్వారా నిజంగా అలా మారిపోవడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? స్టార్ ట్రెక్లో మిస్టర్ స్పాక్గా యాక్ట్ చేసిన లియోనార్డ్ నిమోయ్. ఆయనేమన్నారంటే, స్పాక్ నా మీద చాలా చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది. ఆ క్యారెక్టర్ చేయడం వల్ల నేను లాజికల్ థింకింగ్ గురించి చాలా నేర్చుకున్నాను. అది నా జీవితాన్నే రీషేప్ చేసేసింది. ఆలోచించండి, ఒక పాత్రలో యాక్ట్ చేయడం ఆయన రియల్ లైఫ్నే మార్చేసింది. సో దీని వెనక ఉన్న అసలు ప్రిన్సిపుల్ ఏంటి? మన పర్సనాలిటీ అనేది ఏదో ఫిక్స్డ్ కోడ్ కాదు, అదొక శాసనంలా రాసిపెట్టింది అస్సలు కాదు. మనం దాన్ని మన యాక్షన్స్ ద్వారా షేప్ చేసుకోవచ్చు. మనం ఎలా యాక్ట్ చేస్తామో ఫైనల్గా అలానే అయిపోతాం. సింపుల్. దీన్ని రాసిన రచయిత పర్సనల్ స్టోరీనే తీసుకుందాం. ఆయనకి స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువగా ఉండేదట. దాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలని ఒక యాక్టింగ్ క్లాస్లో చేరారు. అక్కడ ఆయనకు ఒక విషయం స్ట్రైక్ అయింది. అదేంటంటే, ఈ ఎమోషన్స్ అనేది మనల్ని కంట్రోల్ చేసే దెయ్యాలు కాదు, అవి మనం వాడుకోవాల్సిన టూల్స్ అని, మన ఆలోచనలతో వాటిని కంట్రోల్ చెయ్యొచ్చని రియలైజ్ అయ్యారు. ఒక గ్రేట్ యాక్టర్ ఎలాగైతే క్యారెక్టర్లో జీవిస్తాడో, మనం కూడా మనకు కావాల్సిన క్వాలిటీస్ని అలా ఓన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కొంచెం యాక్టింగ్లానే అనిపించొచ్చు, ఓకే, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యాక్టింగ్కి రియాలిటీకి మధ్య ఉన్న ఆ లైన్ మెల్లమెల్లగా చెరిగిపోతుంది. అదే మన నిజ స్వరూపమైపోతుంది. ఓకే, ఇక మూడోకి, ఫైనల్కి. ఇప్పటిదాకా బయటి ప్రపంచం గురించి, మన ప్రవర్తన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి వెళ్దాం. అదే నిశ్శబ్దం, సైలెన్స్ యొక్క అద్భుతమైన శక్తి. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. మన బెస్ట్ ఐడియాలన్నీ షవర్ చేస్తున్నప్పుడు ఎందుకొస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకలా అని? ఈ చాలా సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్లోనే మన మూడో సీక్రెట్ దాగుంది. ఆన్సర్ చాలా సింపుల్. ఎందుకంటే రోజంతా మన మైండ్తో,
మనం పూర్తిగా ఒంటరిగా గడిపే టైం బహుశా అదొక్కటే. ఫోన్ లేదు, టీవీ లేదు, ఎవ్వరూ లేరు. ఆ టైంలో మన ఆత్మ తనతో తాను మాట్లాడుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. అప్పుడే క్రియేటివిటీ, కొత్త ఐడియాలు బయటకొస్తాయి. ఈ విషయం గురించి ఫిలాసఫర్ బ్లేస్ పాస్కల్ చెప్పిన మాటలు వింటే షాకవుతాం. ఆయనేమన్నారంటే, మనిషి కష్టాలన్నింటికీ ఒకే ఒక కారణం అతనొక గదిలో ఒంటరిగా నిశ్శబ్దంగా కాసేపు కూర్చోలేకపోవడమే. గమనించండి, ఆయన కొన్ని కష్టాలు అనలేదు, అన్ని కష్టాలు అన్నారు. అంటే ఆ ఏకాంతానికి ఎంత పవరుందో చూడండి. మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఒక కండిషన్కి సైకలాజికల్ టర్మ్ ఉంది. అదే సైకిక్ ఎంట్రోపీ. అంటే ఏంటంటే, ఒకేసారి మన మీదకు బోలెడంత ఇన్ఫర్మేషన్ వచ్చిపడుతుంది. ఫోన్, సోషల్ మీడియా, న్యూస్. కానీ దాని కూర్చొని ఆలోచించే టైం ఉండదు. దానివల్ల బోర్డంకి, యాంగ్జైటీకి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం. దీనికి మందొకటే: నిశ్శబ్దం. గొప్ప ఫిలాసఫర్ ప్లేటో ఏమన్నారో తెలుసా? ఆలోచించడమంటే ఆత్మ తనతో తాను మాట్లాడుకోవడం. మనం ఒంటరిగా ఉండటానికి భయపడినప్పుడు లేదా దాన్ని అవాయిడ్ చేసినప్పుడు ఈ ఇంపార్టెంట్ ఇంటర్నల్ డైలాగ్ని మనం మిస్ అయిపోతున్నామన్నమాట. ఈ సెక్షన్ని ఫ్రాన్స్ కాఫ్కా చెప్పిన ఒక అందమైన మాటతో ముగిద్దాం. ఆయన ఏమన్నారంటే, మీరు మీ గది వదిలి బయటికి వెళ్ళక్కర్లేదు. నిశ్శబ్దంగా, ఏకాంతంగా కూర్చోండి. ప్రపంచమే తన ముసుగు తీసి మీ ముందుకొస్తుంది. అంటే మనం నిశ్శబ్దాన్ని స్వీకరిస్తే ప్రపంచమే తన రహస్యాలను మనకు చూపిస్తుందట. వావ్! ఎంత అద్భుతమైన ఆలోచన కదా. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 దారులని ఒక్కచోటికి తీసుకొద్దాం. ఇవన్నీ కలిసి సెల్ఫ్ మోటివేషన్ గురించి ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తున్నాయి. మనం ఒక జర్నీ చేశాం. ఎక్కడ్నుంచి? ముందుగా మన బయటి వాతావరణాన్ని, అంటే మన సర్కిల్ని క్యూరేట్ చేసుకోవటంతో మొదలుపెట్టాం. ఆ తర్వాత మనకు కావలసినట్టుగా యాక్ట్ చేస్తూ మనల్ని మనం మార్చుకున్నాం. ఫైనల్గా మన లోపలి నిశ్శబ్దాన్ని స్వీకరించి మనతో మనం కనెక్ట్ అవడం వరకు వెళ్ళాం. గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, నిజమైన మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఒకే ఒక్క చోటు నుంచే వస్తుంది. అది మన లోపలి నుంచే. అందుకే చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: నిజమైన ప్రేరణ అనేది మనం ఎక్కడో వెతికితే దొరికే వస్తువు కాదు. అది మనం పండించుకోవాల్సిన పంట. ఒక మొక్కని జాగ్రత్తగా పెంచినట్టు దాన్ని మనలో మనం పెంపొందించుకోవాలి. మరి కాఫ్కా చెప్పినట్టు ప్రపంచం తన ముసుగు తీసి మన ముంద నిలబడితే ఆ అంతులేని అవకాశాల్లో మొదట మనం దేన్ని చూడాలనుకుంటాం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.